గోదావరి కనింగ్ ఆర్టీసీ డిపో మేనేజర్ ఆధ్వర్యంలో సింగరేణి స్కూల్ కు స్పాన్సర్స్ చేసిన నూతన స్కూల్ బస్సును శుక్రవారం సెక్టర్ 2లోని సింగరేణి స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థుల సౌకర్యం భద్రతను దృష్టిలో పెట్టుకుని స్కూల్ బస్సును అందించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, ఆజీవన్ జీఎం లలిత్ కుమార్, స్థానిక కార్పొరేటర్ కాల్వల పద్మావతి, పలువురు కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. సంబంధించిన విద్యార్థులకు రవాణా సౌకర్యార్థం అనేక సంవత్సరాలుగా సింగరేణి వ్యవస్థ బస్సులను ఏర్పాటు చేసేది. అర్ధాంతరంగా మధ్యలో ఆపేయడం జరిగింది. మళ్లీ సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి సీఎండీ గారు, డైరెక్టర్ పా గారు, సంబంధిత అధికారులు అందరితో మాట్లాడి మళ్లీ దాన్ని పునఃప్రారంభించడం జరిగింది. 50 సంవత్సరాలుగా ఇక్కడ వేలాది మంది విద్యార్థులు చదువుకుని వివిధ విభాగాల్లో దేశవ్యాప్తంగా ఉన్నత స్థాయిలో ఉన్న ఒక చరిత్రాత్మకమైన స్కూల్ గోదావరి సింగరేణి స్కూల్. మరి అదే మాదిరిగా ఈ చుట్టుపక్కల అన్ని ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారికి సౌకర్యం చేస్తూ ఈరోజు దాదాపు సుమారుగా 600 పైన విద్యార్థులు ఉన్నారని చెప్తా ఉన్నారు. నేను అందరినీ కూడా కోరుతా ఉన్నాను, ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను అద్భుతంగా తీర్చిదిద్దుతా ఉంది. ప్రతి పల్లెల్లో ఉన్నటువంటి స్కూల్స్తో పాటు అన్ని ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ స్కూళ్లను పునరుద్ధరిస్తూ అద్భుతమైన అవసరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క మౌలిక వసతులు ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఒక పెద్దపల్లి జిల్లాలోనే ప్రభుత్వ స్కూలు దాదాపు 273 స్కూళ్లు ఉంటే 100 కోట్ల పైన ఈరోజు వెచ్చించి అద్భుతంగా అన్ని రకాల వసతులు ఏర్పాటు చేశాం. ఈరోజు మళ్ళీ ప్రైవేట్ స్కూళ్ళు వేలాది రూపాయలు, లక్షల కొద్ది ఫీజులు వసూలు చేస్తున్న తరుణంలో ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థకు సంబంధించిన టీచర్లు, అన్ని రంగాల్లో అనుభవం ఉన్నవాళ్ళు. ఒక టీచర్ అంటే ప్రైవేట్ స్కూళ్లలో గమనించాల్సిన అవసరం ఉన్నది. కేవలం టీచింగ్ చేసి వెళ్ళిపోయే వ్యవస్థ తప్ప ఇంకోటి ఉండదు. కానీ ప్రభుత్వం సంబంధించినటువంటి టీచర్ల వ్యవస్థ చదువుతో పాటు ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి ఒక్క ప్రజా సంక్షేమానికి సంబంధించిన పనులలో, అంటే ఎలక్షన్ నడిపేలో కానివ్వండి, ఎలక్షన్ ఆఫీసర్గా కానివ్వండి, లేదా నిన్న మొన్న జరిగినటువంటి ఓట్ల సవరణలో కానివ్వండి, అదే మాదిరిగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ ఒక్క అధికార పనైనా చేస్తూ అపారమైన అనుభవంతో స్కిల్ డెవలప్మెంట్ ఉన్నటువంటి వారి యొక్క ఆలోచనను వారి విద్యతో పాటు నేర్పిస్తూ అద్భుతమైనటువంటి మేధాశక్తిని విద్యార్థులకు ఇచ్చేటువంటి ప్రతిభ ఉన్నటువంటి ప్రభుత్వంలో సెక్టర్లో పనిచేస్తున్నటువంటి టీచర్. చాలామంది ఇంగ్లీషే అనుకుంటా ఉన్నారు. ఇంగ్లీష్ అనేది కేవలం భాష. అర్థశాస్త్రం, సాంఘిక శాస్త్రం, అదే మాదిరిగా సైన్స్కి సంబంధించిన ఇవన్నిటితో పాటు తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్ భాషలలో కూడా మంచి ప్రావీణ్యాన్ని ఇస్తూ ఇప్పుడు ఇంకా అడ్వాన్స్గా అద్భుతమైనటువంటి విద్యను నేర్పించే కార్యక్రమం చేస్తా ఉన్నాను. నేను స్వయంగా చూస్తా ఉన్న పల్లె ప్రాంతానికి వెళ్తే చిన్న చిన్న విద్యార్థులు, పిల్లలు కూడా అద్భుతమైన ఇంగ్లీష్ ప్రైవేట్ స్కూల్ కంటే గొప్ప